జీవి మాట్లాడుతూ టీడీపీ జనసేన కలయికతో వైసీపీ ఊసలు కదిలిపోతున్నాయని అన్నారు. వైసీపీ నేతలు ఓడిపోతామనే నిర్ణయానికి వచ్చారని, అభ్యర్థులు చిక్కడం లేదని, ఓడిపోయే చోట బీసీలకు గెలిచే అవకాశాలు ఉన్న చోట తమ సామాజిక వర్గానికి చెందిన వారికి సీట్లు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని, అరెస్టును ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. మార్చి 2 దాచేపల్లిలో రా కదలిరా కార్యక్రమం విజయవంతం చేయాలని, ఆ కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో పాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు భారీగా టీడీపీలో చేరుతున్నారన్నారు. పల్నాడు జిల్లాలోని 1 ఎంపీ స్థానం, 7 ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవనున్నారని జోష్యం చెప్పారు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. టీడీపీ జనసేన కలయికతో తాడేపల్లి కోసాలు కదిలిపోతున్నాయి. ఈరోజు వైసీపీ నాయకులందరూ ఓడిపోవడం ఖాయమని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు వైసీపీ నాయకులకి నిద్ర కరువైంది. రాష్ట్రాలు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థులు దొరకని పరిస్థితి. అభ్యర్థులు ఎత్తుకుంటున్నారు. ఎవరు పడితే వాళ్ళకి దొరికిన తీసుకొచ్చి పోటీ చేపించే పరిస్థితికి వచ్చేసారు. అందుకే నరసరావుపేట పార్లమెంటు కూడా 1,00,000 పైన తేడాతో ఓడిపోయేటువంటి వైసీపీ సీటు, ఎంపీ సీటు ఈరోజు ఉన్న పరిస్థితి. అలాంటి సీట్లో ఒక ఎంపీ అనిల్ కుమార్ని తీసుకొచ్చి ఒక బీసీని బలి చేస్తా ఉన్నారు. అక్కడ వదిలించుకోవడానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. అంటే ఓడిపోయే చోట బీసీలకి ఎక్కడన్నోడు గెలిచిందని ఆశ ఉంటే మాత్రం అక్కడ వెళ్ళి ఓసీలు పెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గాన్ని పెట్టుకుంటున్నారు. ఇది ఈరోజు రాష్ట్రం పరిస్థితి. తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి టీడీపీ జనసేన సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. లక్షలాది మంది బ్రహ్మరథం పట్టారు. ఆ సభ చూస్తేనే అర్థమవుతుంది వైసీపీ వాళ్ళకి. వైసీపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతాం. లక్షలాది మంది తాడేపల్లి గూడెం సభలో జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొని పెద్ద విజయవంతం చేశారు. పల్నాడులో 7 సీట్లు, 7 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం. ఎంపీ సీటు భారీ మెజారిటీతో కూడా గెలుస్తాం. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని హెచ్చరిక చేస్తూ ఈరోజు పుల్లారావు గారి కుమారుడు శరత్ మీద జరుగుతున్నటువంటి కక్ష సాధింపులు ఒక షేర్ హోల్డర్గా లేకుండానే, ఒక డైరెక్టర్గా లేకుండానే, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మరి మేనేజ్మెంట్ వేరే వాళ్ళకి అప్పచెప్పినటువంటి కంపెనీలో ఈరోజు ఒక కుంటి సాకులు చెప్పి తప్పుడు కేసులు నమోదు చేయడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుణపాఠం తప్పదు, గుణపాఠం చెప్పి తీరుతాం భవిష్యత్తులో. తాడేపల్లి గూడెం సభని కోఆర్డినేట్ చేసినటువంటి పత్తిపాటి పుల్లారావు గారిని ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు. ఈరోజు ఎలాంటి సంబంధం లేకుండా పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు పత్తిపాటి శరత్ని ఆ కంపెనీలో డైరెక్టర్గా లేకుండానే తప్పుడు ఆరోపణలతోటి ఈరోజు శరత్ను అన్యాయం చేయడం చాలా మోసం, దారుణం. పత్తిపాటి శరత్ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్య. ఈరోజు ఆ కంపెనీలో పత్తిపాటి శరత్ డైరెక్టర్ కాదు. ఈరోజు అక్కడ ఆ కంపెనీలో జరుగుతున్నటువంటి ఆపరేషన్స్తో శరత్కి ఎలాంటి సంబంధాలు లేవు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అది ఆ మేనేజ్మెంటు పత్తిపాటి పుల్లారావు గారి దగ్గర నుండి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అలాంటి దానిలో ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారికి ఏంటి సంబంధం, ఆయన కుమారుడికి ఏంటి సంబంధం? ఈరోజు కేవలం భయపెట్టడానికి, పుల్లారావు గారి మీద కక్ష సాధింపు చర్య కోసం, కక్ష సాధింపు కోసమే ఈరోజు కక్ష సాధింపు చర్య కోసమే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నాడు. పుల్లారావు గారికి సీటు ప్రకటించినందుకు గుక్క పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు తాడేపల్లి సభను విజయవంతం చేయడం ఆయనకి బాధను కలిగించినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఈ చౌకబారు రాజకీయాలకి, ఈ తప్పుడు కేసులకి భయపడే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకులు లేరు. కనీసం మా కార్యకర్తలు కూడా ఈ తప్పుడు కేసులు లెక్క చేసే పరిస్థితిలో లేరని గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. మంది జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వందలాది మంది ఎంపీటీసీలు, సర్పంచులు కూడా ఈ కార్యక్రమంలో చేరబోతున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు వైఎస్ఆర్ పార్టీ నుండి. అలాగే వేలాది మంది వారితో పాటు వారితో వస్తున్నటువంటి కార్యకర్తలు కూడా వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వినుకొండ నియోజకవర్గం నుండి కూడా జడ్పీటీసీ రామయ్య గారు, జరుగుపాలెం రామయ్య గారు, న్యూజెండ మండలం జడ్పీటీసీ జడ్డా సుబ్బులు రామయ్య గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అట్లాగే మక్కల మల్లికార్జున గారు, అట్లాగే అనేక మంది కౌన్సిలర్లు, సర్పంచులు వినుకొండ నియోజకవర్గం నుండి, అలాగే పల్నాడు జిల్లాలో అనేక మంది కృష్ణదేవరాయలు మక్కన్న గారితో పాటు అనేక మంది వేలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారి దగ్గర వారికి కండువా వేసి వాళ్ళని పార్టీలో చేర్చుకోబోతున్నాం.